అట్టడుగున ఉన్న దళితులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇక నిర్మల్ జిల్లా బంగల్పేట్లోని 20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు మంత్రి భూమి పూజ చేశారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారని, నిర్మల్ నియోజకవర్గానికి 1100 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. పార్లమెంట్ భవనానికి కూడా కొత్త కడుతున్నారు. పార్లమెంట్ భవనానికి కూడా కొత్త కడుతున్నారు. పార్లమెంట్ భవనం కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉంటే మీరు అక్కడ పేరు పెట్టండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచయిత కాబట్టి వారి పేరు పెట్టమని చెప్పి సభ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశంలోనే 125 అడుగుల యొక్క విగ్రహాన్ని సెక్రటరియట్ పక్కకే ఒక దిక్కు సెక్రటరియట్ పేరు పెట్టాం, ఇంకో దిక్కు 125 అడుగులు అంటే మనం పోతే విగ్రహాలు చెప్తూ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అటువంటి విగ్రహాన్ని మా ముఖ్యమంత్రి గారు మరి అక్కడ సెక్రటరియట్ దగ్గర కనీసం మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నిర్మల్కు ఏప్రిల్ మాసం చేరి మనకు ఒక్క నిర్మల్ నియోజకవర్గానికి 1100 కుటుంబాలకు ఇవ్వడానికి ఫైనల్ చేశారు. నిర్మల్లో మీరు గుడారపేట దగ్గర ఉన్నటువంటి కుటుంబాలు 25% మనం ఇచ్చారు. 10 లక్షల రూపాయలు మనకు వస్తే మనం ఏం చేసుకొని బతుకుతాము? మళ్ళా మీరు జీతం కాదు, ఆ షాప్ యజమాని అయిపోయి ఒక 10,000 పెట్టుకుంటారా?